మరలా చెప్తున్నాను, దేవుడు అనగానే పాపాన్ని పరిహరించేవాడు, దేవుడు అనగానే పాపాలను కప్పివేసేవాడు. కప్పేసి అంటున్నాడు, వారి పాపములను కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మూసివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. వాళ్ళ మీదట దేవుడు ఉగ్రత మానేసాడట, కోపం మానేసాడట. ఎందుకంటే వచ్చేసాడు కదా ఆయన దగ్గరికి, ఆయన వాక్యాన్ని పట్టేసుకున్నాడు కదా, నమ్మాడు కదా, సన్నిధికి వస్తున్నాడు కదా, బైబిల్ పట్టుకున్నాడు కదా, బాప్తిసం తీసుకున్నాడు కదా, ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు కదా, వదిలేసాడట దేవుడు, వదిలేసాడట. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. వాడి మీద దేవుడికి కోపం చల్లారిపోయింది, వాడి అన్ని దోషాలు పరిహరించేశాడు. వాడి దోషాలన్నిటినీ దేవుడు క్షమించేసి కప్పేసిన వాటిని మనిషిగా నువ్విప్పుతున్నావా? ఎంత వ్యతిరేకంగా వెళుతున్నావు దేవుడికి, ఎంత అడ్డుగా వెళ్ళిపోతున్నావు దేవుడికి, ఎంత వ్యతిరేకంగా దేవుడితో యుద్ధానికి వెళుతున్నావు. నేను కప్పేసింది నువ్వు ఓపెన్ చేస్తావా? నేను క్షమించినవి నువ్వు ప్రచారం చేస్తావా? నేను వద్దులేనివి ఆడి ఏదో ఒక రోజు మోకాళ్ళు వేస్తే పోలే నా కొడుకే కదా, నేను తీసేస్తే నువ్వు వెళ్ళి మొత్తం భుజాలు వేసుకుని మోస్తున్నావు. అవి తప్పు కదా, సహోదరుల పట్ల ఇలా ఉండకూడదు కదా. నీ కోసం ఎదురు చూసే నీ నాన్నని విన్నావా నాన్న నేనెవరని? నీ కోసం ఎదురు చూసే నీ నాన్నని, నాలా నిన్ను ప్రేమించేది ఎవరని?